కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ హామీలను విస్మరించిందని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ తర్వాత అక్కడ ఉద్యమం చేసినటువంటి వారిపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి వాళ్ళను చాలా ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భం. దానికి నిరసనగా చేస్తున్నటువంటి విద్యార్థి నాయకులను, విద్యార్థి సంఘాలను, వాళ్ళందరినీ కూడా చాలా చిత్రహింసలు చేసినటువంటి సందర్భం. ఇది ఖండిస్తూ ఉన్నాం. అయితే దీనికి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది దాదాపుగా నీటు పేపర్ 52 సార్లు లీక్ అయింది. ఎప్పుడు లీక్ అయినా కూడా దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటలేరు కాబట్టి ఇలా జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేసి ఇటు సంఘటన పైన వెంటనే దర్యాప్తు చేసి అక్కడ కఠినంగా వ్యవహరించినటువంటి వారందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి చర్యలన్నింటినీ కూడా మేము ముక్తకంఠంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా రైతులకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని వసతులు చేసిండో వాటన్నింటినీ కూడా భంగం కలిగించే విధంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి, రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు ఇచ్చినటువంటి ఏ సవలతు కూడా ఇప్పుడు చేస్తలేడు. కాబట్టి ఇప్పుడు కనీసానికి యూరియా బస్తాలు కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్రం లోపల ఈ రైతులు పడే బాధలు వర్ణాతీతం. కాబట్టి వీరందరూ కూడా రేపు రాబోయే కాలంలో ఈ గవర్నమెంట్ బుద్ధి చెప్తారని చెప్పి మనం చేస్తూ, ఇకపోతే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చి అశోక్ హోటల్ కాడ బాగా పెద్ద అశోక్ నగర్లో పెద్ద డైలాగులు కొట్టి అదే గ్రౌండ్లో మేము ఖచ్చితంగా 2 లక్షల నౌకర్లు ఇస్తాన్నారు. ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్నే వాళ్ళు పత్రాలు పంచారు తప్ప ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు. కేవలం ఒకవేళ ఇస్తే 15,000 వరకు మాత్రమే ఇచ్చారు. మరి 2 లక్షల ఉద్యోగాలకు ఇస్తా అని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానం, అదేవిధంగా సంక్షేమ పథకాలలో కూడా కేసీఆర్ గారు చేసినటువంటి వాటికి అన్నిటి కూడా రెట్టింపు ఇస్తా అని చెప్పి ప్రగల్భాలు కలిగినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు ఎండగడతా ఉన్నాం. వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కనుక కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి దాంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది తప్ప ఇలా కాళేశ్వరం వాటర్ కనుక మేడిగడ్డ కేవలం 2 పిల్లర్లు కొంచెం క్రాస్ అయితే దాన్ని పట్టుకొని ఇప్పటివరకు రాద్ధాంతం చేస్తున్నారు. కానీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఇప్పటి కనుక ఒకవేళ కనుక నీళ్లు వదిలితే సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రాన్ని ఇప్పటివరకు వాళ్ళు కేవలం కేసీఆర్ ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి వాళ్ళు కక్ష కట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా రైతాంగమే కాకుండా అన్ని రకాలుగా అన్ని సంస్థల విద్యార్థులు కానీ, ఇటు రైతులు కానీ, అటు కార్మికులు కానీ, కర్షకులు కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చేష్టలను చూస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మళ్ళీ కేసీఆర్ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనం తప్పదని చెప్పి ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.